నెల్లూరు నగరంలో ఈరోజు సాయంత్రం హిందూ రక్ష వేదిక ఆధ్వర్యంలో 2000 మందితో బంగ్లాదేశ్లో హిందువులపై నరమేధం ఆపాలి అంటూ భారీ బహిరంగ ర్యాలీని వ్యాసి నుండి ఆత్మకూరు బస్టాండు వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంశీధర్, కందికట్ల రాజేశ్వరి, కాకు మురళీరెడ్డి, ఆర్కాట శ్రీనివాసులు, యశ్వంత్, విద్యార్థులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. హిందువులంతా కూడా ఏకతాటిగా తమ హిందూ తత్వాన్ని రక్షించుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. దాడి చేయడం, అదేవిధంగా ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పి హిందూ సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఈరోజు అనేక మంది హిందువులు, వేలాది మంది హిందువులు ఈరోజు నెల్లూరు నగరంలో ర్యాలీ చేయడం జరిగింది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సపోర్టుగా ఈరోజు నెల్లూరు జిల్లాలోని హిందువులందరూ కూడా ర్యాలీ నిర్వహించి వాళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే బంగ్లాదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను వెంటనే ఖండిస్తూ వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని, ఏదైతే అరెస్ట్ చేసినటువంటి ఇస్కాన్ గురువు గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జోరు వర్షంగా కురుస్తున్నా కూడా ఇప్పుడు ప్రజలు చాలా మంది ఇక్కడ పాల్గొన్నారు. సుమారు ఎంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనా? సుమారుగా ఒక 8,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోరు వర్షం అయినప్పటికీ కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హిందూ బంధువులందరూ కూడా మా తరఫున, హిందువుల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పేరునా? నా పేరు వంశీధర్ రెడ్డి. దాడులు జరుగుతున్నటువంటి నరమేధాన్ని ఆపమని ఈరోజు మన జిల్లాలో నెల్లూరు ఇక్కడ టీఆర్సీ గ్రౌండ్ నుంచి దర్శకి థియేటర్ వరకు మనం వెళ్ళి నిరసన తెలియజేశాం. అలాగే కృష్ణదాస్ గారిని వెంటనే అరెస్ట్ చేసిన అతన్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మహిళలందరి తరఫున కూడా మేము అందరూ కోరుకుంటున్నాం. అలా చేయనట్లయితే మేము ఇంకా కూడా ముందుకు వెళ్ళి ప్రవాహంలాగా ఈ ఉధృతం చేసి ఇంకా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళు మర్యాదగా కృష్ణదాస్ గారిని రిలీజ్ చేయాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. లేకపోతే హిందువుల ఐక్యత ఏమిటో మీకు చూపిస్తామని మనం చేస్తాం. ఇంత భారీ వర్షంలో కూడా మీరు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు ఎంతమంది పాల్గొంటారు? వేలాది మంది పాల్గొన్నాం. మహిళలైతే ఉత్సాహంతో వచ్చి పాల్గొన్నారు. వారిలో ఉన్నటువంటి ఐక్యతను చూసి చిన్న పిల్లల దగ్గర నుంచి వచ్చిన రోజు పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తుఫాన్ వచ్చినా సరే ఈరోజు మేము ఐక్యత కోసం నిలబడతామని చెప్తున్నాను. మీ పేరు మేడం? నా పేరు రాజేశ్వరి, కందికట్ల. నా పేరు కాకు మురళీరెడ్డి. హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ప్రచార విభాగం కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు హిందూ మతం అంటే, హిందూ సనాతన ధర్మం అంటే ఈరోజు 10 మందికి అన్నం పెట్టమని చెప్పేది, సర్వే జన సుఖినో భవంతు అని ప్రపంచానికి చాటి చెప్పేది హిందూ సనాతన ధర్మం. ఈరోజు యూరోపియన్ దేశాల్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు హిందూ మతాన్ని హక్కును చేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటే, బంగ్లాదేశ్లో మాత్రం మతోన్మాదం ఎక్కినటువంటి కొంతమంది దుర్మార్గపు చర్యలు చేస్తూ హిందువుల యొక్క ఇళ్లను ధ్వంసం చేస్తూ, లూటీలు చేస్తూ, ఆలయాలపై ధ్వంసం చేస్తూ, హిందూ మహిళల యొక్క మానాలపై దాడులు చేసేటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు దేశంలో ఎంతో మందికి అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ ఆలయాలపై దాడులు చేస్తా ఉన్నాం. ఈరోజు ఇస్కాన్ స్వామీజీ అయినటువంటి కృష్ణదాస్ గారిని అక్రమంగా నిర్బంధించారు. ఆయన కోసం వాదించడానికి వచ్చినటువంటి న్యాయవాదిని సైతం
చంపేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల ఐక్యత లక్ష్యంగా హిందువుల ఐక్యత వర్ధిల్లుతనే ప్రపంచ శాంతి వర్ధిల్లుతున్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో బంగ్లాదేశ్లో జరిగే దాడులు వెంటనే ఆపాలని ఈరోజు నెల్లూరు నగరంలో హిందూ రక్షా వేదిక ఆధ్వర్యంలో అందరూ హిందూ బంధువులు కలిసి దాదాపుగా 3,000 పైచీలకు హిందూ బంధువులు రోడ్లపైకి వచ్చి జోరు పక్షంలో సైతం ఈరోజు శ్రీరామ్ అంటూ ముందుకు కదిలినటువంటి ప్రతి హిందూ సోదరుకి హిందూ బంధువుకి శుభాకాంక్షలు చెప్తూ హిందువులపై దాడులు ఆపాలి, బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకోవాలని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. కాకపోతే హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ప్రచార విభాగం కన్వీనర్. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.